రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సంక్షేమ పథకాల అమలు కోసం గ్రామాల్లో చేపట్టిన గ్రామ సభలు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నిరసనల మధ్య కొనసాగాయి. ప్రభుత్వం పేదలకు అందించే సంక్షేమ పథకాల అవకతవకలు జరిగాయని, అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందలేదనే ఆరోపణల మధ్య గ్రామ సభలు ముగిశాయి. ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల అమలులో భాగంగా కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రైతు భరోసా అర్హుల జాబితాను ఆయా గ్రామాలు, వార్డులు ప్రజాపాలన సభలో అధికారులు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారానికి 420 రోజులవుతుంది. 420 రోజులలో 400 పై చినుకు రైతులు మరణించడం జరిగింది. కానీ రైతులకు ఇస్తాన్న హామీలు ఏవైతే ఎకరానికి 7,500 ఇస్తామని చెప్పేసి, రైతులకు 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది. రైతులకు ఇస్తాన్న 2 లక్షల రుణమాఫీ ఇయ్యక మరియు ఎకరానికి 7,500 ఇస్తానని చెప్పేసి రైతు భరోసా ఇయ్యక చాలా మంది రైతులు వాళ్ళ పెట్టుబడి వెళ్ళక వాళ్లకు గిట్టుబాటు ధర లభించక చాలా మంది రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం జరిగింది. ప్రభుత్వం ఇక చెన్నూరు, మంచిర్యాల, బెల్లంపల్లి నియోజకవర్గాలతో పాటు సిరిపూరు, ఆసిఫాబాద్ నియోజకవర్గాల్లో ఆందోళనల మధ్య లబ్ధిదారుల ఎంపిక జరిగింది. గ్రామ సభలో అధికారులు ఎంపిక చేస్తున్న లబ్ధిదారుల జాబితాలో తమ పేర్లు లేవంటూ వందలాది దరఖాస్తులు అధికారులకు అందాయి. ఈ అర్జీలపైన మరోమారు అర్హుల గుర్తింపు చేయాల్సిందిగా ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు రావడంతో సభల్లో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ దరఖాస్తులు సైతం మరోసారి ఆన్లైన్లో నమోదు చేసి క్షేత్రస్థాయిలో పరిశీలన చేశాకే అర్హులుగా ఉంటేనే పథకాలు వర్తింప చేయాల్సి ఉంటుందని అధికారులు చెబుతున్నారు. పేర్లు రానోళ్ళు అప్లికేషన్స్ ఇవ్వచ్చు. నేను ఫస్ట్ నుండి ఇదే చెప్తున్నా. అయితే ఈ క్రమంలోనే జిల్లాలోని గ్రామాల్లో 40,000 వరకు దరఖాస్తులు రాగా వీటిని మరోసారి పరిశీలించాల్సిందిగా అవసరం ఏర్పడింది. ఇక పట్టణాల్లోని వార్డుల్లోనూ కూడా పరిశీలిస్తామని అధికారులు తెలుపుతున్నారు. రేషన్ కార్డుల జారీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పెద్ద ఎత్తున దరఖాస్తులు వస్తున్నాయి. ఆ తర్వాత ఇందిరమ్మ ఇల్లు, ఆత్మీయ భరోసా కోసం దరఖాస్తులు వస్తున్నాయి. చాలా చోట్ల తమ పేర్లు అర్హుల జాబితాలో లేవంటూ నిరసనలకు దిగారు. అధికారులు, ప్రజల మధ్య వాగ్వాదాలు చోటు చేసుకుంటున్నాయి. నిరసనలు, ఆందోళనల మధ్యనే గ్రామ సభలు నిర్వహణ కొనసాగింది. దాటింది, 420 రోజులు దాటింది. కానీ కాలయాపన చేస్తూ ప్రజాపాలన అని చెప్పేసి ప్రభుత్వం గద్దెనెక్కిన తర్వాత ప్రజాపాలన అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టేసి విలేజ్లలో, పల్లెటూర్లలో జనాన్నంతా సమకూర్చి అప్లికేషన్స్ తీసుకున్నారు. అప్లికేషన్స్ తీసుకొని దాదాపు సంవత్సరం దాటింది. ఒకటే ఫామ్ మీద అన్ని రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, ఆత్మీయ భరోసా అనుకుంటూ లేనిపోని అన్ని పథకాల పేర్లు చెప్పి అన్ని అప్లికేషన్ తీసుకుంటే నేటి వరకు ఒక్క పథకం కూడా అమలు చేసిన సందర్భం లేదు. 6 హామీలు అన్నారు, 406 హామీలకు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ప్రభుత్వము ప్రజాప్రభుత్వం అని చెప్పుకొని ప్రజల